Is it clear, all of you? Is it audible? So what is the importance of today? Women's Day. Why do we have to celebrate only Women's Day? Is there any reason? First of all, shall we discuss in Telugu or English? నాకెందుకో అందరూ మెకానిక్గా కూర్చున్నారనిపిస్తుంది. తెలుగులో అయితే కొంచెం అందరికీ కొంచెం యాక్టివ్ అవుతారేమో అనిపిస్తుంది. ఇట్స్ యువర్ చాయిస్, ఫర్ మీ నో ప్రాబ్లం. సరే తెలుగు ఓకే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆల నుండి ఆచార్యునిగా తీర్చిదిద్దినటువంటి మా దుర్బలులందరికీ అన్నింటినీ శ్రమకూర్చి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఆహార ధాన్యాలు పండించే రైతులకు, ఎముకలు కొరికే చెడిలో కూడా నిరంతరం మన కోసం రాత్రి పగలు మనల్ని రక్షించే సైనికులకి హృదయ పూర్వక నమస్సమాంజలు తెలుపుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు మనం మొదలుపెట్టుకున్నాం. నేను ఈ సృష్టిలోకి రావటానికి, వచ్చిన వెంటనే నన్ను పట్టుకోవడానికి ఒక స్త్రీ ఉంది. అది మాతృమూర్తి, మా అమ్మ. నేను పెరిగి పెద్దవుతున్నప్పుడు నన్ను ఆడించడానికి, లాలించడానికి ఓ స్త్రీ ఉంది, మా అక్క. నాకు విద్యార్థులు నేర్పడానికి ఓ స్త్రీ ఉంది, మా టీచర్, మా ఉపాధ్యాయులు. పెరిగి పెద్దవుతున్న సందర్భంలో నాకు ప్రేమను పంచడానికి ఓ స్త్రీ ఉంది, భార్య. చివరగా నేను చనిపోయిన తర్వాత నన్ను బడిలో చేర్చుకోవటానికి మహోన్నత మాతృమూర్తి ఉంది, అది భూదేవి. ఇలా చెప్పుకుంటూ ఉన్న ప్రతి చోట స్త్రీ లేనిదే, స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, జీవం లేదు, అసలు సృష్టి లేదు, అన్నీ చెప్పుకుంటున్నాం. మరి ఇప్పటికీ అనాది కాలం నుంచి స్త్రీ పురుషులు ఇద్దరు సమానమైన సృష్టిలో. ఒకరు లేకపోతే ఇంకొకరి గమనం లేదు, సృష్టి లేదు. మరి ఇప్పటికీ మనము మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉంది? ఎవరిబడి హ్యాస్ టు థింక్. మరి ఎందుకు ఒక విధంగా ఎంకరేజ్ చేయడానికి మనం చేసే పనులకి, స్త్రీ మాతృమూర్తి చేసే పనులకి ఎంకరేజ్ చేయడానికి మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామా అంటే ఎవరిబడి ఫీల్ వెరీ హ్యాపీ. నో, నాట్ లైక్ దట్. స్టిల్ everything is progress, everything is developed. Still there is many dark angles. ఇంకా చాలా చీకటి కోణాలు ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నో నిర్భయాలు, అత్యాచారాలు, చిన్న పిల్లల సైతం ఎన్నో అరాచకాలు, చిన్న పిల్లల మీద సైతం ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అది ఒక ఎత్తైతే ఒక రకంగా చూస్తే అన్నింటా ఎక్కడమ్మా నువ్వు ఏంటి అని చెప్పుకుంటున్నాం, ప్రతి చోట ఉంది. గృహిణి నుండి ఆకాశం దాటి అంతరిక్షం దాకా ప్రతి చోట స్త్రీ ఉంది. కానీ ఎందుకు ఎక్కడో వెనుకబాటుతనం, అది మన యాటిట్యూడ్లో ఉందా, సొసైటీలో ఉందా, మన
సింపుల్ లాజిక్. ఈవెన్ బీయింగ్ ఇంకా నేను కంప్లీట్గా వెనుకబడి ఉంది అని చెప్పలేను. స్టిల్ లిటిల్ బ్యాక్వర్డ్. కొంత స్త్రీ ఒక రత్నం, ఒక వజ్రం, ఒక సున్నితమైన ఆకు లాంటిది. మనం రత్నాలను, వజ్రాలను, ఏవైనా బిజినెస్ వాటిని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన క్యారెక్టర్ కూడా అంతే మంచిగా, వ్యక్తిత్వం, యాటిట్యూడ్ అంతే మంచిగా ఉండాలి. అలాగే సపోజ్ మనం ఏదైనా, ఎవరైనా సరే, అమ్మాయిలు కానీ మహిళలు కానీ, ఏదో అర్ధరాత్రినో ఎప్పుడో ఒకసారి ఏదో పని మీద వెళ్తున్నాం, బయటకు వెళ్తున్నాం, అది అవసరమైన పని అనుకుందాం, భయపడుతూనే బయటకు వెళ్ళాలి. ఎంత ధైర్యం ఉన్న వాళ్ళైనా. ఎందుకు? మనం మహిళలు సున్నితమైన ఆకు లాంటి వాళ్ళు. ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళొచ్చి ఆకు మీద పడినా ఇబ్బంది ఎవరికి వస్తుంది? ఆకుకే కదా. కాబట్టి మన జాగ్రత్తల్లో మనమంటూ ఆత్మవిశ్వాసాన్ని నిరంతరం కూడగట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. సమాజంలో మంచిదే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే. కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా అవసరం. స్వామి వివేకానంద చెప్తారు, స్త్రీ గురించి వర్ణించాలంటే ఆకాశాన్ని పుస్తకంగా తీసుకోవాలి, హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ పెన్నగా సిరాగా తీసుకోవాలి, హిమాలయాలంటే ఎత్తున్నటువంటి పెన్నుని తీసుకోవాలి. అలా చేసినా, అలా అంత తీసుకొని రాసిన స్త్రీ గురించి వర్ణించడం తక్కువే అని నేను చెప్పే మాటలు కాదు. స్వామి వివేకానందుడు మన ఆధ్యాత్మిక గురువు, మన హిందూ దేశాన్ని దిశలా చాటి చెప్పినటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి అన్న మాటలు. అంతేందుకు, మీరు ఏ కుటుంబంలో అయినా ఎలా అయినా చూడండి, నేను బాగా ఉండకూడదు అని చెప్పట్లేదు. తండ్రి అటు ఇటు ఉన్న తల్లి జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ కుటుంబం చాలా వదిలేకి వస్తుంది. తండ్రి ఎంత నేర్పరి అయినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, తల్లి సరిగా పట్టించుకోని పక్షంలో అలా ఉండరనుకోండి, ఉంటే ఆ కుటుంబం, వాళ్ళకి ఎంత సంపాదన ఉన్నా, వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నా ఆస్తులు తగ్గిపోవచ్చు, పిల్లలు చెడు మార్గంలో ఉండొచ్చు, ఆ కుటుంబం వృద్ధులకు రాకపోవచ్చు. అదే తల్లి చదువు రాని వ్యక్తైనా కుటుంబ బాధ్యతలను నెత్తినేసుకొని, అసలు ఏమి చదువుకోకపోయినా సరే బాధ్యతాయుతంగా ప్రవర్తించగలిగితే, అంటే తండ్రి బాధ్యత తీసుకోవట్లేదా అని చెప్పట్లేదు, తీసుకుంటున్నారు. కానీ తల్లి బాధ్యత చాలా అవసరం, చాలా ముఖ్యం. అలా తీసుకున్న కుటుంబాలు, ఇది కూడా ఒక సర్వేలో, రీసెర్చ్లో తేలినటువంటి నిజం. చాలా కుటుంబాలు ఎంతో ప్రోగ్రెసివ్గా ఉంటాయి. అప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వచ్చే కొద్దీ పతనం అవుతూ ఉంటాయి, తేడా వస్తుంది. చాలా కుటుంబాలు ఎంతో దుస్థితిలో ఉంటాయి, అసలు తినడానికి కూడా ఉండేటట్టు వాళ్ళ అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు. వీటన్నింటికీ మన చేతలు, మన కష్టపడేటట్టు ఒక ఎత్తు అయితే, అందులో ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ, అమ్మ తీసుకునే బాధ్యతలో
చాలా తేడా ఉంది. ఎటువంటి స్థితిలో ఉన్న తల్లి కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అని నేను చెప్పట్లేదు, బట్ బాధ్యతల బరువును ఎక్కువ తీసుకుని ఉన్నప్పుడు ఆ పిల్లలు వృద్ధులకు రావటం, ఆ కుటుంబం వృద్ధులకు రావటం. అంతెందుకు మామూలుగా చెప్తుంటాం మగవాడికి ధైర్యం ఎక్కువ అని. ఏదైనా చిన్న ఆపదరాగానే కృంగిపోతూ ఉంటారు. అప్పుడు ధైర్యం చెప్పేది వెన్ను తట్టేది ఎవరు? వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి. బయటికి గంభీరంగా ఉన్నా, బాధపడుతున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటి ఉండేది శ్రీమూర్తి. ఏదైనా కష్టాలు వచ్చినాయి, ఈ ప్రాబ్లమ్ని ఎలా సొల్యూషన్ చేసుకోవాలి, ఎలా సొల్యూషన్ వీటికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా చాణక్యుడు ఎక్కడ పోవాలో వ్యూహరచనలో కానీ, ఆ సొల్యూషన్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో కానీ మనకే తలుచుకుంటే. పిల్లల విషయంలో ప్రతి దశలోనూ సరిగ్గా నిర్దేశం చేసేది అమ్మాయి. అందుకే మహిళకు అనాది నుండి ప్రత్యేక స్థానం ఉంది. మన భారతదేశంలో మరీ ఎక్కువ ప్రాముఖ్యత కూడా ఉంది. హిందూ సమాజంలో మనము ఇప్పుడున్నటువంటి సమాజం మాత్రమే కాకుండా దేవతల్ని చూసినా కూడా మనం ఏం చెప్పుకుంటూ ఉంటాం? ఇప్పుడు సృష్టికి మూలం ఆ జగన్మాత. అవసరమైతే అపరకాళి, భద్రకాళి, రుద్రకాళి, దేవి, సాక్షి, లక్ష్మి, సరస్వతి. ఎక్కడ చెప్పుకుంటాం? మనము అమ్మవారిని పూజిస్తాం, అమ్మవారిని తలుచుకుంటాం. మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ ఉన్నారు కదా. ఆపదలంగానే అమ్మ అని పిలుస్తాం మన అమ్మని, లేదా దేవుడిని పూజించాలన్నా జగన్మాత అని అనుకుంటాం. ధైర్యం కూడగట్టుకోవాలనుకున్న అమ్మవారిని పూజిస్తాం. అంటే అయ్యవారు తక్కువని కాదు. అనాది నుండి మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా స్త్రీకి కేవలంగానే ఉన్నాయి, ఎక్కడా తక్కువ లేదు. అలాగే 10%, 20% అనాది నుండి స్త్రీకి అణచివేతకు గురవుతూ ఉంది, అరాచకాలకు గురవుతూ ఉంది, అకృత్యాలకు గురవుతూ ఉంది. అప్పుడు ఇప్పుడు కమ్యూనికేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ డెవలప్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్, ఇట్ ఈస్ హైలైటెడ్ ఆల్ ద ఛానల్స్. ఒక చిన్న అకృత్యమో అరాచకం జరిగితే దాన్ని ఎక్కువ చేసి దాన్నే రిపీట్ చేస్తున్నాయి మన ఛానల్స్. అదే మంచి జరిగినప్పుడు ఒక పెద్ద మంచిగా ఏదైనా జరిగింది, ఇలా అభివృద్ధి జరిగింది, లేదా సో లేడీ ఇలా జరిగింది అనేది చాలా తక్కువే. ఒకసారి 2 సార్లు న్యూస్లో మాత్రమే వస్తాయి. ఏదైనా ఇబ్బంది, ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పడ్డారు, ఇబ్బంది చేశారు, ఇబ్బంది గురి చేశారన్నది అది భారమైనా అది. మరి ఎవరు మారాలి? జరిగిన సంఘటన ఒక ఎత్తు అయితే ఈ ఎక్స్పోజింగ్ అంతా ఏంటి? అది ఎక్కడి నుంచి మార్పు రావాలి? ఓకే, సో ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక కుటుంబం అవుతుంది. కొన్ని కుటుంబాలు కలిపి ఒక విలేజ్ అవుతుంది, కొన్ని విలేజ్ కలిపి డిస్ట్రిక్ట్స్, స్టేట్, నేషన్ అవుతుంది.
మొదలు పెట్టగలగాలి. మార్పును మొదలు పెట్టగలగాలి అంటే ఒక తల్లిగా ధైర్యాన్ని చెప్తూ ఎక్కడైనా ధైర్యంగా అన్ని పనులు నెరవేర్చుకురా అని అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని ఒకేలాగా ట్రీట్ చేయగలిగారు. ఒక టీచర్గా కూడా హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్ అని మనం చెప్పగలగాలి. సొసైటీలో కూడా అమ్మాయికి ఏదైనా జరిగిన వెంటనే నెగిటివ్గా మనం మాట్లాడకుండా మేమున్నాం, మీకు మీ బాధను పంచుకోవడానికి మేమున్నాం అని ధైర్యం చెప్పగలిగే వ్యక్తులు కావాలి సొసైటీలో. అప్పుడు చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్నా, బ్రేక్ ద బయాస్, జెండర్ ఈక్వాలిటీ, ఇంకా ఏం చెప్పుకుంటున్నా జరిగేది జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దిస్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ టు అప్గ్రేడ్ బోత్ ద పీపుల్. Both are equal in society. Both boy and girl has the same attitude. Good attitude everybody has to develop. Okay, this is one direction. మామూలుగా కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు, నాకెవరు తోడు లేక నేను ఈ ఆపర్చునిటీ పోగొట్టుకున్నాను, నాకు ఇంటర్వ్యూ నా వెంట రావడానికి ఎవరు లేక నేను ఈ జాబ్ని మిస్ చేసుకున్నాను, లేదా ఈ సీట్ని మిస్ చేసుకున్నాను, ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను చెప్తూ ఉంటే కొంతమంది ఏదైనా కాన్ఫరెన్సెస్కి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దానికి ఇంకొక తోడు రావాలి, నేను ఒక్కదాన్ని పోను అని అంటూ ఉంటే ఎటు వెళ్ళాలనుకున్నా యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ విత్ ఇన్ యూ, నో యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ యూ, స్ట్రెంగ్థెన్ యువర్ కాన్ఫిడెన్స్. కొద్ది రోజులు అమ్మా నాన్న ఉంటారు, ఆ తర్వాత భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. బట్ everybody having their own jobs, everybody having their own works. నీకు ఇంకొకరు అసిస్ట్ చేయగలుగుతూ ఉంటే యూ లాస్, నువ్వే వాళ్ళ టైంని వేస్ట్ చేయగలిగిన దాన్ని అవుతావు. అంతే కదా, నీకోసం ప్రతి సందర్భంలో ఇంకొకరు నీకు తోడు రావాలి అంటే మరి వాట్ అబౌట్ దేర్ కమిట్మెంట్స్? You have to think. Being a girl, you have to think. So wherever you has to go, whatever you have to do, but wherever you are doing, you think, I am the student of so-and-so college, I am the daughter of so-and-so parents. సో నువ్వు మంచి చేసేటప్పుడు నీకు ఎలా పొగుడతాడో, మా కాలేజ్ స్టూడెంట్స్, మా పిల్లలు, మా ఊరి పిల్ల, లేదంటే నువ్వు ఏమైనా కొంచెం తప్పుదారి పడినప్పుడు కూడా హూ ఆర్ యూ, నీకేమి రాదు, మీ పేరెంట్స్కి ఫలానా పిల్ల, ఫలానా కాలేజ్ పిల్ల. హెన్స్ character and then attitude, then good personality is most important. Being a student, not only being a human being, this is continuous process. So student గా ఉన్నన్ని రోజులు బాగుంటే సరిపోతుంది అనుకోవద్దు. Being a human being, you should be a good attitude, good personality, good motto. You have to contribute for the society too. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ఈ భూమి మీద మనకి జన్మ వచ్చినందుకు నీ చేతనైనంత నువ్వు నీ కోసం చేసుకుంటూ దాంతో పాటు
కుటుంబం కోసం, నీ సమాజం కోసం, నీ దేశం కోసం చేయగలగాలి. దట్ ఈస్ యువర్ పే బ్యాక్ టు ద సొసైటీ. అదర్వైజ్ వాట్ ఈస్ దే? స్మాల్ ఇన్సెక్ట్స్ 3 days పుట్టి చనిపోతుంటాయి. చిన్న జీవలు, చిన్న ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్, బట్ వీఆర్ ద ట్రైబల్ అమాంగ్ దెమ్. సో మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను మనము చదువుకోవాలి. ఒక వ్యక్తిగా మనము ఇక్కడ ఉన్నందుకు, ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మేడం ఎంతసేపు అమ్మాయి గురించి చెప్తేలాగా నేను ఉన్నాను కదా. సో ఎవరైనా సరే నీ జన్మకు సార్థకత తెచ్చుకో. మళ్ళీ జన్మ ఉంటుందో ఉంటుందో తెలియదు మనకి, ఉంటే ఏ జన్మ ఉంటుందో తెలియదు. నౌ వీఆర్ గ్రేట్ఫుల్. ఈ జన్మలో మనుషులుగా పుట్టినందుకు మనమంటూ ఎంతో కొంత హావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ. మన సమాజానికి మనమేం అందిస్తున్నాం? ఆ అందించడంలోనే ఒక అమ్మాయి ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే మనం ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాం, ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మనం ఎంత వాళ్ళని ఆదరిస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి చోట మామూలుగా మనము జస్ట్ ఉమెన్స్ డే రాగానే హ్యాపీ ఉమెన్స్ డే అని పోస్ట్ చేస్తూ ఒక 15 to 20 హ్యాండ్స్ ఉన్నటువంటి లేడీ ఇలా ఇలా ఒక్కొక్క చేత ఒక్కొక్క పని చేస్తున్నట్టు మనకి పోస్ట్ వస్తుంటాయి. సో దాన్ని గర్వపడాలి. ఎవరైతే వీఆర్ బ్యాలెన్సింగ్ మార్నింగ్ టు ఈవినింగ్, వీఆర్ many work, we are balancing many work. సో ఇన్ని పనులు నేనే చేయాలా అనే దృక్పథం మార్చుకుంటే, చెప్పాను కదా, మార్పు మనలో ఉంటే ఆటోమేటిక్గా అది కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు సొసైటీలో మన పాశ్చాత్య భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి. ఇప్పుడున్నటువంటి సొసైటీలో, ఇప్పుడున్నటువంటి కేస్ స్టడీస్ ప్రకారం ఎక్కువగా మనకు కనిపిస్తున్నవి డివర్స్. ఏదైనా ముందుకు వెళ్తున్నాము అంటే ముందుకు వెళ్ళడంలో సస్టైనబిలిటీ ఉండాలి. నేను చదువుకుంటున్నా, నేను జాబ్ చేస్తున్నాను. సో వాట్, ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరు చదివిస్తున్నారు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ తేడా వస్తుంది? ఇమీడియట్లీ డివర్స్ కేసెస్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయి? ఇది ఖచ్చితంగా ఈ రోజు చెప్పవలసిన విషయమే. ఎందుకు వస్తున్నాయి? సో ఒకప్పుడు ఓన్లీ పురుషులు మాత్రమే జాబ్ చేసేవాళ్ళు, స్త్రీలు ఓకే నా ఇంటి పని అనుకునేవాళ్ళు. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా అనే రైట్ ఫీల్ అవుతున్నారు, రెస్పాన్సిబిలిటీని మర్చిపోతున్నారు. ఎవ్రీబడీ హ్యావింగ్ ద రైట్స్ అలాంగ్ విత్ ద రెస్పాన్సిబిలిటీస్. మరి ఎందుకు స్త్రీకి జననం లేదు, గమనం లేదు, అన్నీ లేదు, సృష్టి లేదు అన్నీ చెప్తున్నాం. సహనమూర్తి, భూదేవిని మించిన సహనము. సో అవన్నీ ఉంటే డివర్స్ కేసెస్ ఎక్కడి నుంచి ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ ఎలా జరుగుతుంది? ఎక్కడ ఎంకరేజ్మెంట్ జరుగుతూ ఉంది? ఒకప్పుడు చెప్పారు అంటే వన్స్ యూ మ్యారేడ్ యూ హ్యావ్ టు, అట్లా అని మరీ ఎంతో గృహించాలి అంటే ఇంకా అట్లాంటివి జరుగుతున్నప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వాటికి ఈరోజు నేను వంట డ్యూటీ నువ్వు చేయలే, ఈరోజు నువ్వు దోశ వేయాలి, నేను పిండి రుబ్బాలి, వాటికే వచ్చేది. ఇది నేను మామూలుగా తొందరగా
ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అన్ని ఈక్వల్గా ఉంటున్నాం అనుకుంటూ మన సంస్కృతిని చెడుదారి పట్టిస్తున్నాం, సంప్రదాయాలను చెడుదారి పట్టిస్తున్నాం, కుటుంబ విలువలను కూడా అంతరించిపోతుంది. డెవలప్మెంట్ షుడ్ బి సస్టైనబుల్. అన్ని డైరెక్షన్స్లో కూడా డెవలప్మెంట్ అనేది జరిగితే అట్ దట్ టైం వి ఫీల్ ప్రౌడ్. సో ఓకే, ఒక్కసారి హెచ్చుతగ్గులు ఎక్కడైనా ఉండొచ్చు, సర్దుబాటు చేసుకోవాలి. సర్దుబాటు చేసుకుని గొప్ప వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పించాలి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో అమ్మాయికి చెప్పండి అని నేను చెప్పట్లేదు, అబ్బాయిలకు కూడా. సో మా అమ్మాయి ఏం చేసేది, నువ్వు ఇలా చేస్తున్నావు, మా ఇంట్లో అయితే నేను ఇంట్లో ఉండేదాన్ని, నేను ఇవన్నీ చేయాలి, ఇవన్నీ ఓకే. మీ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు మీ ఇంట్లో ఉన్నంత వరకు బాగా ఉంటుంది. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎవరెవరి ఇంట్లో వాళ్ళంటే సరిపోతుంది కదా. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కలిపి మీకు ఎందుకు మ్యారేజ్ చేశారు? లేదు, మీరు మీరే చేసుకున్నారు అనుకుందాం, అది కూడా ఎందుకు చేసుకున్నారు? Everything you have to take. Okay, finally I am concluding. Each and every moment is very precious. బాల్యం ఇంత చక్కగా ఆహ్లాదంగా గడుపుతాము, విద్యాభ్యాసాన్ని ఎంత బాగా చేసుకుంటాము, అలాగే కుటుంబాన్ని కూడా అంతే బాగా చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ఇద్దరిలో ఉంది. Everything is fine, everything you are perfect, but somewhere you are feeling something inequality. Okay, you have to build self-confidence within you. నీ చుట్టూ ఎవరు లేరు, నీకు ఎంతమంది ఉన్నా, నీ చుట్టూ ఎవరు లేకపోయినా నిన్ను నీవు తీర్చిదిద్దుకోగలిగే ఆత్మస్థైర్యాన్ని నేను ఉంచుకో. మా పేరెంట్స్ లేదు, ఇంకొకరు లేదు, లేదంటే అప్పుడు నాకు అది వచ్చింది, ఇప్పుడు నీకు అందరికీ అన్ని రకాల బాధలు, భయాలు, సమస్యలు ఉన్నాయి. వాటిని ఓవర్కమ్ చేసిన వాళ్ళే హైయెస్ట్ పొజిషన్లో ఉంటారు. వాటిని ఎవరైతే రోజు వాటిని పంచుకుంటూ ఉంటారో మామూలు మనుషులుగా డిఫరెన్స్ మనం అనుకుంటున్నాం. సో సార్ తరపు చెప్పారు చాలా మహిళల గురించి, వాళ్ళు సీఈఓగా ఉన్నారు, వీళ్ళు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, వాళ్ళు కూడా అమ్మాయిలే కదా, వాళ్ళు కూడా అమ్మాయిలే కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్? మామూలుగా ఉంటే మామూలుగానే ఉంటావు. ఇఫ్ యూ కెన్ థింక్ బెటర్, ఇఫ్ యూ కెన్ స్ట్రాంగ్ బెటర్, ఇఫ్ యూ కెన్ బిల్డ్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బెటర్, యూ విల్ బి ఇన్ టాప్. But wherever you are, you don't forget about values, ethics, good attitude, everything. Thank you once again. Happy Women's Day. ఈ సందర్భంగా నేను చెప్పబోయేది ఉమెన్స్ డే ఇక మీదట మనల్ని ఎంకరేజ్ చేయకుండా కాకుండా, అప్రిషియేట్ చేయటం కాకుండా, ఈక్వల్ మోర్ అండ్ ఈక్వల్గా ఉండే పొజిషన్లో ఉండేటట్టు తీసుకెళ్ళే డైరెక్షన్కి వెళ్తామని అనుకుంటూ వాటికి మన రెస్పాన్సిబిలిటీ కూడా చాలా వేరే ఉంది. సో ఇంతతో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గివింగ్ ద
opportunity in Kottayam College. Smith sir, ma'am. Once again, thank you all of you. Thank you, ma'am. You are the most important. If I can speak, you may not listen. Nothing is there. If there is no audience, there is no listeners. Nothing is remaining. While we are doing the error lecture, whatever. Thank you. All the best. Thank you.